బీసీవై పార్టీని బీసీలు ఎంతవరకు ఓన్ చేసుకున్నారు? ఎందుకంటే ఓన్ చేసుకుని ఉంటే కనీసం ఒక చోటనే గెలిచేవాళ్ళు. అంటే అసలు వాళ్ళకి పార్టీ అవసరమా, లేదంటే ఉన్న పార్టీలు మాకు మంచి చేస్తున్నాయి కదా అని అనుకుంటున్నారా? ఇదొకటి. రెండు వచ్చేసేసి 2019లో మీరు జనసేన నుంచి పోటీ చేశారు. దాని తర్వాత బయటకు వచ్చారు, పార్టీ పెట్టారు. సో పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళ అలయన్స్లో కలిసిపోయి పొత్తులో భాగంగా డిప్యూటీ సీఎం అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు. సో మీకేమైనా బాధ వేసిందా? అదే జనసేన పార్టీలో నేను ఉంటే ఈ ఖర్చు ఏదో అక్కడ పెట్టుకుని ఉంటే ఏదో ఒక మంత్రి పదవి వచ్చేది కదా అని ఏమైనా అనిపించిందా? ఏ రోజు అలా ఆలోచన రాలేదు, రాదు కూడా. ఎందుకంటే నా రాజకీయ ప్రయాణం పైన నాకు పూర్తి స్పష్టత ఉంది. మీరు అన్నట్టు నేనేదో ఒక పదవి కోసమో ఒక ఎలక్షన్ కోసమో రాజకీయంగా అడుగులు ముందుకు వేసినట్టయితే ఈ దారిలో నేను నడవాల్సిన అవసరం లేదు. ఇలా పార్టీ పెట్టి ఈ విధంగా రెండు పార్టీల యొక్క దాడులను ఎదుర్కొనే పరిస్థితి నాకు ఉండేది కాదు. ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కావాలి. ఈ రెండు పార్టీల యొక్క దోపిడీకి, అరాచకాలకి ఎక్కడో ఒక చోట అంతం పలకాలనే ఆలోచనతోటే ముందుకు వచ్చాను తప్ప మరొకటి కాదు. రెండు, మీరన్నట్టు బీసీలకు రాజకీయ పార్టీ కావాలంటే కేవలం బీసీలకు మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రెండు కుటుంబాలు వీరి యొక్క కోటరీ తప్ప మిగిలిన అందరికీ కూడా ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కావాలి. అది ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను ఆధారంగా చేసుకుని మనం దాన్ని నిర్ణయించకూడదు. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పాను, ఎన్నికలు ఏ విధంగా జరిగాయి 2024లో, అదేవిధంగా 2024 ఎన్నికలకు ముందు కేవలం 9 నెలల క్రితమే పార్టీని స్థాపించడము, పార్టీని పూర్తి స్థాయిలో ఆ రోజు నిర్మాణం చేపట్టలేకపోవడం కారణం ఏంటంటే అప్పుడున్న ప్రభుత్వం నా మీద అనేక రకాలుగా దాడులు చేస్తూ, తప్పుడు కేసులు పెడుతూ నన్ను ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేసింది. కాబట్టి పార్టీని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం దొరకలేదు. కాబట్టి ఆనాడు ఎన్నికల ఫలితాలు అలా వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు పార్టీని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తున్నాము, పార్టీ నిర్మాణం చేపడుతున్నాము. ఖచ్చితంగా భవిష్యత్తులో జరిగే ఎన్నికలను బలంగా బీసీవై పార్టీ ఎదుర్కోబోతుంది. ఖచ్చితంగా ఆ ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను నిర్మించడంలో బీసీవై పార్టీ కీలక పాత్ర తీసుకుంటుంది. ఎప్పటికీ ఒంటరిగానే పోటీ చేస్తారా, లేదంటే మీరు కూడా పొత్తులో భాగంగా వెళ్తారా? ఇంతకు ముందే చెప్పాను, మీరు అన్నట్టు కేవలం పొత్తు గురించో లేదంటే నా పదవి గురించి ఆలోచించేట్లయితే 24లోనే నా స్థానం వేరే రకంగా ఉండేది. ఆ దిశగా ఎప్పుడు నేను ఆలోచించలేదు, భవిష్యత్తులో కూడా ఆలోచించను. ఖచ్చితంగా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏం జరిగినా ఒంటరిగానే పోరాటం చేస్తాను. ఒంటరిగానే ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీని నిర్మాణం చేపట్టి ఈ రాష్ట్రంలో అధికారం దిశగా అడుగులు